నువ్వు కంప్లీట్గా విద్యా వ్యవస్థ పైన టార్గెట్ చేసినావు. ఎందుకంటే చదువుకున్న విద్యార్థులు ఉంటే నేను ప్రశ్నిస్తారు. ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు చదువుకోవడం ద్వారా మేధావులు తయారవుతారు, రచయితలు తయారవుతారు, ఒక మంచి జర్నలిస్టులు తయారవుతారు, న్యాయవాదులు తయారవుతారు, ఐఏఎస్లు ఐపీఎస్లు అత్యున్నత స్థాయి అధికారులు తయారవుతారు. అట్లా తయారైనప్పుడు ఏంటి, ఇలాంటి రేవంత్ రెడ్డి లాంటి పరిపాలకులు ఎవరైనా ఉన్నా భవిష్యత్తులో రారు. ఇక కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు అపర మేధావులు, అపర జ్ఞాన సంపన్నులు మొత్తం కంప్లీట్లీ కొలాప్స్డ్. కానీ ఇంకొకసారి హెచ్సియు విద్యార్థులు శాంతియుతంగా చేసే నిరసన కార్యక్రమాలపైన లాఠీచార్జ్ చేస్తే మరో తెలంగాణ ఉద్యమాన్ని చూస్తావు రేవంత్ రెడ్డి గారు. ఎందుకు తెలంగాణ ఉద్యమాన్ని చూస్తావు అంటే నీకు అంత సింపుల్గా అప్పుడు అంటే ప్రజలకి ఊళ్ళల్లో ఉవ్వెత్తిన ఉద్యమాలు నిరాహార దీక్ష తెలిసింది. ఇప్పుడు తిరుగుబాటు. ఒక నిజాం రాజు ఒక విష్ణుర్ దేశ్ముఖ్ని తరిమి కొట్టినప్పుడు కర్రలు రోకల్ బండలు కారంపొడి పట్టుకొని ఎట్లా ఉరికిచ్చిరో మీ ఎమ్మెల్యేలను మీ కార్యకర్తలను ఇప్పుడు మీకు ఎవరైతే అధికారులు సపోర్ట్ చేస్తున్నారో ప్రకృతిని వినాశనం చేయాలి, హైదరాబాద్ నాశనం చేయాలి, హైదరాబాద్లో బ్రతికే ప్రజలకు ఆక్సిజన్ అందకుండా ఇబ్బంది పెట్టాలని నువ్వు ఏదైతే విద్యార్థులపైన కక్ష గట్టి లాఠీచార్జ్ చేసి తలలు పగలగొట్టి నెత్తులు ఊడిపిస్తున్నావో అర్ధరాత్రి నీ బుల్డోజర్ల పాలన ఈ విద్యార్థి లోకం అంతా గమనిస్తున్నది. ఊళ్ళకెళ్ళి రోకల్ బండలు కారం పొడులు పట్టుకోవడం ఖాయం. చదువుకున్న విద్యార్థులు శాంతియుత నిరసనలు చేస్తాం, నిరసనలు చేసి దీక్షలు చేస్తాం. ప్రకృతి ప్రేమికులు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, రాజకీయ ప్రముఖులు, విద్యార్థులు, ప్రజా సంఘాలు ఇవన్నీ కలిసికట్టుగా దయచేసి హైదరాబాద్ హెచ్సియుకి సంబంధించిన 400 ఎకరాలు లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ ఆ వృక్ష సంపదని ఆ జంతు సంపదని కాపాడుకుందాం. ఈ రేవంత్ రెడ్డి గారికి ఎలాగో అతనికి పరిపాలన దక్షత లేదు. ఎంతసేపు విద్యార్థులను ఎట్లా నచ్చివేయాలి, ఎట్లా లాఠీచార్జ్ చేయాలి, ఒక పర్మిషన్ లేకుండా ఒక యూనివర్సిటీలోకి పోలీసుల అనుమతి ఉండదు. నువ్వు ఏ విధంగా ఇన్ని 100 మంది పోలీసులు ఎట్లా వస్తున్నారు, సర్వే చేసారు అంటున్నారు. కొన్ని నెలల కింద తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి సర్వే చేసినాడు. సర్వే చేయలేదంట. సర్వే చేసుకోవడానికి మాకు అనుమతించమని లెటర్ పెట్టిల్లంట. హెచ్సియుకి సంబంధించిన వీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అఫీషియల్గా మీకు ప్రకటించాలి కదా. కోర్టు ప్రకటించిన నువ్వు ఆపట్లేదు, కోర్టు చెప్పింది అప్పటిదానికి ఆపండి. ఏ దమ్మున 300, 30, 50, 100 జేసీబీ బుల్డోజర్లు తీసుకొచ్చి పెడితే ఎక్కడ పోవాలి? భయభ్రాంతులకు గురవుతారు విద్యార్థులు. చదువుకోవాలన్నా వద్దా? చదువుకోవాలా వద్దా? రేవంత్ రెడ్డి గారు మీరు కంప్లీట్ గా ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్. నేను ఈ పదం అనకూడదు, ఒక రాష్ట్ర ప్రధాన పదం కానీ అనాల్సిన పరిస్థితి అవుతుంది. రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా తయారయ్యారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే మన ప్రధాన పౌరుడు కాబట్టి గౌరవించుకోవాలి. గౌరవప్రదమైన స్థానంలో కూర్చున్నాడు. పిచ్చోన్ చేతికి రాయించినట్టున్నది. ఒక 25 సంవత్సరాల క్రితం ఉపేందర్ గారు సీన్ వచ్చిందండి. నేను సీఎం అయినా కదా, ఇప్పుడు నేనే కదా రాష్ట్రానికి మొత్తం అంటారు ఉపేందర్ గారు. అవును సార్ అని వాళ్ళ చీఫ్ సెక్రటరీ అంటారు. అంటే ఈ రాష్ట్రాన్ని నేను ఏమైనా చేసుకోవచ్చు అని అడుగుతాడు. చేసుకోవచ్చు అంటాడు. అయితే ఈ రాష్ట్రాన్ని నేను అమ్మేస్తా అంటాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసే పరిపాలన కూడా అట్లనే ఉన్నది. అంటే 25 ఏళ్ల క్రితమే ఇట్లాంటి ఒక భవిష్యత్తులో ఒక నాయకుడు తను తెలిసి తెలియదు ఆ సినిమా మాత్రం కంప్లీట్గా పర్ఫెక్ట్గా రేవంత్ రెడ్డి గారు సూట్ అవుతుంది. రాష్ట్రాన్ని అమ్మకూడదు సార్, దోచుకోవడానికి వచ్చినామని చెప్పి పక్కకునే మంత్రులు అంటారు. అంటే ఈ మంత్రులు దోచుకోవడంలో పోటీ పడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమో అమ్మడానికే ఏకంగా రాష్ట్ర ప్రజలను కూడా అమ్మేస్తాడు. ఇంకో 4 రోజులు అయితే అతను ఏమంటున్నాడు, అభివృద్ధి కావాలని అంటున్నాడు. అభివృద్ధి ఇంకా కొత్తకాడ అభివృద్ధి. అసలు ఇక్కడ మొక్కలు లేకనే కేసీఆర్ గారు కొన్ని 200 కోట్ల మొక్కలు నాటింది. అవును, 200 కోట్ల మొక్కలు హరితహారం ప్రోగ్రామ్ తోని పల్లె ప్రగతి అనే కార్యక్రమం పెట్టి ప్రతి ఊళ్ళో మొక్కలు నాటిండు. నీళ్లు అందించిండు ట్యాంకర్లు ఇచ్చి. నువ్వు కనీసం నీళ్లు పోయకుండా పర్లేదు, ఉన్న చెట్లని వృక్ష సంపదని నాశనం చేసుకొని 100 సంవత్సరాలు చరిత్ర కలిగిన మొక్కలు ఉన్నాయి. అలా 10, 50, 60, 70 ఆ వృక్ష సంపద పెరగడానికి నువ్వు నాశనం ఒక్క సెకండ్లో కూలగొడుతున్నావయ్యా. కానీ అది పెరగాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అది అర్థం చేసుకోండి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు. రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలు నిన్న ఉవ్వెత్తున లేవడం జరిగింది. మరోసారి తీవ్ర స్థాయిలో నిన్ను గద్దెదించుడు తప్ప ఇక వేరే ఆప్షన్ ఉండదు. తిరుగుబాటే ఇక డైరెక్ట్ శాంతియుత నిరసనలు చేస్తా నువ్వు పోలీసులని నీ కార్యకర్తలాగా వాడుకుంటాను. పోలీస్ అధికారులు మీరు చదువుకున్న వ్యక్తులు కొంచెం ఆలోచన చేయండి. జర మీకు దండం పెట్టి చెప్తున్నాం. విద్యార్థులు వాళ్ళు చదువుకునే విద్యార్థులు మీరు కూడా అట్లాంటి యూనివర్సిటీలలో, అట్లాంటి కాలేజీలలో, అట్లాంటి పోరాటాలలో పార్టిసిపేట్ చేసి జాబులు కొట్టుకొని ఈరోజు ఉన్నతాధికారులుగా ఉన్నారు.
దయచేసి విద్యార్థుల పైన కొంచెం పరిగణించండి. అధికార పార్టీ ఎట్లయినా ప్రెజర్ పెడుతుంది, కానీ మీరు చదువుకున్న వ్యక్తులు, మానవత్వం కలిగిన వ్యక్తులు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు దయచేసి చట్టానికి లోబడి మీ జ్యుడిషియల్ పరిధిలో ఉన్నంత వరకు అండి. అట్లా కొట్టడం ద్వారా వాళ్ళు చదువుకునే భవిష్యత్తులో ఐఏఎస్ ఐపీఎస్లో అయ్యేటోళ్ళు ఉంటారు. దెబ్బలు తాగడం ద్వారా ఈ వ్యవస్థ పైన విరక్తి వస్తుంది. ఎందుకు చదువుకోవడం, ఎందుకు చదువుకున్నాక కూడా ఒక ఆఫీసర్ పోయినప్పుడు ఒక చదువురాని వ్యక్తి చెప్పినట్టు చేయడం ఎందుకని ఒక ఆలోచన వచ్చినప్పుడు కంప్లీట్గా అవినీతికి పాల్పడాలని ఆలోచన వస్తుంది, తప్పుదారిలో పోతారు. ఇవన్నీ కుల్లంగా మాట్లాడుకుంటే రేవంత్ రెడ్డి గారు భవిష్యత్ తరాలకు అందించే వృక్ష సంపద ఏది? కేసీఆర్ గారు కొన్ని 100 కోట్ల మొక్కలు నాటిల్లు, రేవంత్ రెడ్డి గారు కొన్ని లక్షల మొక్కలు నాశనం చేస్తాడు. 2500 మొక్కలను ఆగం చేసినందుకే మేకంగా ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చిన రాహుల్ గాంధీ గారు కొన్ని లక్షల మొక్కలు నాశనం అవుతున్నాయి. ఏం సమాధానం? భారత రాజ్యాంగం చేతిలో పట్టుకోవడం కాదు, ఆ రాజ్యాంగం అమలు చేసిన విధానాలను, దాంట్లో ఉన్న చట్టాలు ఏంది, అసలు వృక్ష సంపద ఎట్లా కాపాడుకోవాలని కొన్ని ఆర్డినెన్స్లు ఉన్నాయి కదా, కొన్ని ఆర్టికల్ ఉన్నాయి కదా, అవి మీకు వర్తించదా? నిన్న పర్యావరణ శాఖ ఢిల్లీ నుంచి సెంట్రల్ స్టేట్కు రాస్తే ఇప్పుడు అయినా కూడా మీరు వినట్లేదే. ఆపాలి, చెట్లను నరకకూడదు, ఆపాలి అని చెప్పి రాష్ట్ర కేంద్ర వృక్ష సంపద అటవీ శాఖకు సంబంధించిన వాళ్ళు రాష్ట్రానికి సంబంధించిన అధికారులకు లేఖ రాశారు. ఎందుకు మీరు ఆపలేకపోతున్నారు? ఎన్ని లక్షల కోట్లు కార్పొరేట్ వ్యవస్థల దగ్గర నుంచి మీరు జేబులు నింపుకున్నారని నేను ప్రశ్నిస్తున్నాను. రైట్, ఇక్కడ 41వ ఢిల్లీకి వెళ్ళిన పరిస్థితి మనం చూసినాం. సో ఎందుకు మళ్ళీ ఇప్పుడు ఒకవేళ తెలంగాణలో 42% అనేది బీసీ రిజర్వేషన్ ఒకవేళ అమలు చేస్తే ఇదే 10 లక్షల మందితోటి నేను పూలమాల ఇస్తా, ఏదో స్వాగతిస్తా, ఆహ్వానిస్తా అనుకుంటే ఏదో మాట్లాడుతున్నాడు రేవంత్. ఎట్లా చూస్తారు దీనికి? అంటే దీన్ని బట్టి చూస్తే బీజేపీ తోటి మళ్ళీ కుంభకాయ అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి రాబోయే రోజుల్లో అన్నట్టు ఎట్లా చూస్తారు? మిత్రమా, మీరు అడిగి చాలా చక్కని క్వశ్చన్ అడిగిరు. ఇక్కడ బీసీ ప్రజలకు 42% రిజర్వేషన్ ఇస్తా అన్నది రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు వీళ్ళు చెప్పడం జరిగింది. ఈ క్రమంలో చేతులు దులుపుకునే కార్యక్రమం ఇది. చేతులు దులుపుకుని కేంద్రం నెత్తిలో చేతులు పెట్టి చేతులు దులుపుకునే కార్యక్రమం. నీ అసెంబ్లీ పరిధిలో యువర్ ద లెజిస్లేషన్ బాస్, అసెంబ్లీకి మీరే బాస్, రాష్ట్రానికి 10 పౌరులు. మీరు రాష్ట్రంలో అమలు చేయండి, రాష్ట్రంలో అమలు చేసి కేంద్రానికి బిల్లు పంపండి. అప్పటి వరకు రాష్ట్రంలో సపరేట్గా ఒక విధానం అయితే నడుస్తుంది కదా. రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది, రాజ్యాంగంలో అధికారం ఉంది. రాష్ట్రంలో సంబంధించిన కొన్ని షెడ్యూల్ కులాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవచ్చు. మీరు ఆ 42% ఇవ్వండి, ఆ తర్వాత ఆటోమేటిక్గా కేంద్రం ఒప్పుకుంటుంది. అంటే మీరు ఇక్కడ మేము చేసినా కానీ కేంద్రం ఇవ్వలేదు అని చెప్పేసి ఒక గేమ్ ప్లాన్ చేస్తున్నారు. కావాలని బీసీ బిడ్డలని మోసం చేస్తున్నారు. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు రేవంత్ రెడ్డి గారు, అందరం చదువుకున్నాం, ఆలోచిస్తున్నాం. మీరు ప్రవేశపెట్టండి. గ్రామ పంచాయతీలైన సెంట్రల్ కాదు కదా, స్టేట్ గవర్నమెంట్ కిందకి వస్తాయి కదా. మీరు పెట్టండి ఎలక్షన్లో 42% రిజర్వేషన్ ఇవ్వండి. ఉద్యోగాలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు 42% రిజర్వేషన్ ఇవ్వండి. పార్లమెంట్లోనే బిల్లు కావాలంటే పార్లమెంట్లో బిల్లు అయ్యేది ఎప్పుడో, సచ్చేది ఎప్పుడో. మీరైతే అమలు చేయండి, మీరు ఇచ్చిన హామీ మీరు అమలు చేయండి. ఎందుకు అమలు చేయలేకపోతారు అంటే అధికారంలోకి అయితే రానైతే వచ్చినా బీసీ బిడ్డలను మరొకసారి మోసం చేస్తా కేంద్ర ప్రభుత్వం బీజేపీ పైన చేస్తా అంటున్నారు. మీరు అడిగిన దాంట్లో ఇంకొకటి ఉన్నది వాస్తవం మిత్రమా. బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి కేంద్ర మంత్రులను మోడీ గారిని కలుస్తున్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీని బొంద పెడతాడు ఇంకో 4 రోజుల. ఈ మంత్రులు పాపం దాఖలాలు కనిపిస్తా ఉన్నాయి, స్పష్టంగా కనిపిస్తున్నాయి. 41 సార్లు ఢిల్లీకి వెళ్ళిండా మన తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 41 సార్లు వెళ్ళిండా. 10 ఏళ్ల పరిపాలన మీకు తెలుసు, అందరికి అవగాహన ఉంది. వెళ్ళిండ్లా ఎందుకు 41 సార్లు వెళ్తున్నారు అంటే ఒక కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ తీసుకుంటాడు, రాహుల్ గాంధీ గారి దగ్గర పోతాడు. రాహుల్ గాంధీ వెళ్ళగొట్టగానే బీజేపీ మంత్రులను కలుపుతాడు. అపాయింట్మెంట్ ఇదే జరుగుతుంది. అడిగి పోయి 41 సార్లు. ఎన్ని రూపాయలు? 41,000 కోట్లు తెచ్చినావా, 401 కోట్లు తెచ్చినావా, 41 రూపాయలనే తెచ్చినావా? 41 రూపాయలు తెచ్చినావు నువ్వు ఢిల్లీకి వెళ్ళి? ఎన్ని కోట్ల నిధులు తెచ్చినావు? ఉల్టా ఢిల్లీ ప్రభుత్వం నీ నెత్తిలో మొట్టికాయలు వేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం మీరు అమలు చేయాల్సిన కొన్ని ఉన్నాయని ఉల్టా రెఫరెండం ఇచ్చిన ప్రధానమంత్రి గారి రాష్ట్ర ముఖ్యమంత్రి కన్నా చరిత్రలో ఏదన్నా రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రధానమంత్రి వినతి పత్రం ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? అంత అద్భుతమైన పరిపాలన అనేది ఈ అసలు ఈ భారతదేశ చరిత్రలో ఇట్లాంటి ఒక అపర మేధావి గొప్ప పరిపాలన దక్షత కలిగిన సీఎం రేవంత్ రెడ్డి గారు. అసలు మీరు
ముఖ్యమంత్రుల జాబితాలో గూగుల్ని అడిగితే కామెడీ పీస్ అని వస్తుందయ్యా, కామెడీ పీస్ అని వస్తుంది. ఏం చేయాలో అర్థమైతలేదు మాకు. మా తెలంగాణ రాష్ట్రాన్ని ఎక్కడో ఉన్నదని ఇక్కడికి పట్టుకొచ్చినాం. మళ్ళీ మేము డెవలప్ చేసుకుంటాం ఎట్లయినా. కానీ ఇక్కడ ఒక చిన్నది 18 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి హయాంలోనే తెలంగాణ రాష్ట్రం మొత్తం దివాలా తీసిందా అంటే ఏమని చెప్తారు? వాస్తవం, అది వాస్తవం. ఊళ్ళలో నీళ్ళు వత్తలేవు, పంట పొలాలు ఎండిపోయినాయి. కాంగ్రెస్ అంటేనే కరువు. కాంగ్రెస్ కాదు, అది స్కామ్గ్రెస్. ఆల్రెడీ ఇప్పుడు ఈ జరిగిన కాలంలోనే దాదాపు ఒక 50,000 కోట్లని నా అంచనా, నా వ్యక్తిగత అభిప్రాయం. 50,000 కోట్లు వీళ్ళు మంత్రులు వీళ్ళందరూ జేబులు నింపుకున్నారు. ఇక సివిల్ సప్లై మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళు 400 కోట్లు 4,000 కోట్లు చేసుకున్నారని అది ఊహాగానాలు ఉన్నాయి. ఎంతవరకు నిజాలా కాదా అనేది చెప్పేసి మనం ఆలోచన చేద్దాం. అసలు ఈ 1,63,000 కోట్ల రూపాయలు ఏం చేసిండు? రైతు బంధు ఇచ్చినావా, రైతు భరోసా ఇచ్చినావా, కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇచ్చినావా? కళ్యాణ లక్ష్మి చెక్కులు బాగుంటావు, గవర్నమెంట్ చెక్కులు బాగుంటావు. ఇక్కడ స్వామి అసలు నీ పరిపాలన ఏంది, నువ్వేంది అసలు? నువ్వు అసలు నెక్స్ట్ లెవెల్. అసలు నీ పరిపాలన తర్వాతనే గవర్నమెంట్ చెక్కులు బౌన్స్ అవ్వడం ఫస్ట్ టైం చూసుడు. ఒక వ్యక్తి చెక్కులు బౌన్స్ అయితే కేసు ఎత్తాం, ప్రభుత్వమే చెక్కులు బౌన్స్ చేస్తే ఎక్కడి నుంచి కేసు ఎత్తాం? అకౌంట్లో లేవు అంటే నువ్వు ఏ అకౌంట్లు ఇస్తున్నావు అంటే ఈ 1,63,000 కోట్లు ఎటు పోయినాయి? ఏం చేసినావు? నేను అన్నట్టు రైతు భరోసా లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం అసలే లేదు, 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తానో అది లేదు, పెన్షన్ పెంచినావా లేదు, రైతు భరోసా కింద 15,000 12,000 ఇస్తానో అది కూడా ఎక్కడనో ఒక కడగా అట్లా తూతు మంత్రంగా అక్షంతలు చల్లితే కనుక ఒకరినెత్తి మీద పడ్డట్టు. రైతు భరోసా విషయానికి లాస్ట్ సభలో కూడా చెప్పుకోండి, March 31 కంప్లీట్గా 4 ఎకరాలు ఉన్న వాళ్ళకి కంప్లీట్గా ఇచ్చేస్తున్నాము అన్నట్టు కూడా చెప్పిండు. ఇప్పటివరకు ఎక్కడన్నా చూస్తే 18 లక్షల పైచిలకు రాని పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. దీనికి ఎట్లా అంటే రేవంత్ రెడ్డి ఏ విధంగా మాట్లాడుతున్నాడు అంటే ఏమని చెప్తారు అన్న? ఇప్పుడు నేను ఒక విషయం చెప్పింది, అక్షంతలు ఎత్తే పెళ్లిపిల్ల కానీ మీద పడుతుంది. ఒక నియోజకవర్గంలో చల్లితే అక్కడక్కడ చల్లిళ్ళు ఒక్కొక్కరిని ఎత్తి మీద పడ్డాయి. అంటే ఎక్కడనో ఒక అడప పడ్డాయి. 15,000 నుంచి 12,000 ఎందుకు వచ్చింది? 12,000 వచ్చింది. అది కూడా ఎందుకు పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోతున్నావు? 31 అయిపోయింది కదా మిత్రమా, అయిపోయింది. 3-4 రోజులు అవుతుంది. ఎక్కడ పడ్డాయి? నువ్వు రా, నీకు పరిపాలన శాత కాకపోతే రాజీనామా చేయి, ఇంట్లో కూర్చో. కానీ అసెంబ్లీల యూట్యూబర్ల పైన నేను ఇది మంచి కంటెంట్, యూట్యూబర్ల పైన ప్రశ్నించేటోళ్ళ పైన ఇదే యూట్యూబ్ ఛానల్ ఏబట్టే నువ్వు అధికారంలోకి వచ్చినావు. యూట్యూబర్స్ మీకు సపోర్ట్ చేయడం ద్వారానే 2023లో జరిగిన ఎలక్షన్లలో మీరు అధికారంలోకి వచ్చారు. ఇదే యూట్యూబ్ ఛానల్ మిత్రులని, ఇదే యూట్యూబ్ ఛానల్ నడిపించే వాళ్ళని జర్నలిస్టుల పైన కేసులు పెడుతున్నారు. యూట్యూబ్ ఛానళ్ళకి లీగల్ నోటీసులు ఇచ్చి జైలుకు పంపిస్తున్నారు. అది ప్రశ్నించే ప్రతి గొంతుకును మీరు జైలుకు పంపిస్తున్నారు. బిగ్ టీవీకి నోటీసులు పోతాయి, చాలా ప్రముఖమైన ఛానల్ అన్నిటికీ నోటీసులు పోయినాయి. న్యూస్ అన్నిటి పోతాయి, న్యూస్ లైన్ పోతాయి. శంకర్ గౌడ్ని మొన్న ఏదో అక్రమ కేసు, రేప్ కేసు పెట్టించి నువ్వు అరెస్ట్ చేపించినావు. యావత్ తెలంగాణ ప్రజాలోకం గమనిస్తా ఉంది. అట్ ఏ టైం జర్నలిస్ట్ మిత్రులు గమనిస్తా ఉన్నారు. వాళ్ళ ఆలోచనకు వచ్చిర్రు, నిన్ను గద్దె దించుతారు. ఇప్పుడు నువ్వు బట్టలు కూడా తీసి కొడతా అన్నావు అసెంబ్లీలో, అది బూతు పదం కదా. 15-16 ఏళ్ల కింద నిన్ను గురునాథ్ రెడ్డి గారు ఏదో కొట్టిర్రు అనేది అందరు అంటున్నారు. అది వాస్తవం అట. నీ నియోజకవర్గం పోయి అడిగితే బట్టలు కూడా తీసి కొట్టిరట అనుచరులు వాళ్ళంతా. ఏం చేయలేని చినిపిన క్రమంలో బయటకు పారిపోయినావు. అక్కడి నుంచి ఇంకొకసారి తెలంగాణ ఉద్యమకారులు అనేటోళ్ళు నీ కాలర్ పట్టుకుంటే అది చినిపోయింది. అప్పుడు నువ్వు AK-47 పట్టుకొని ఉద్యమకారుల పైకి వచ్చినావు. నువ్వు రేవంత్ రెడ్డి కాదు, హరీష్ రావు గారు అన్నట్టు రైఫిల్ రెడ్డివి నువ్వు. అసెంబ్లీలో నువ్వు బట్టలు కూడా తీసి కొడుతున్నది ఎవరిని? యూట్యూబర్లను అన్నావా, మహిళా నాయకురాలను అన్నావా, BRS పార్టీ నాయకులను అన్నావు, ఎవరిని అన్నావు? దీనిపైన నువ్వు వివరణ ఇవ్వాలి. నువ్వు ఎవరిని అన్నావు? ఎవరిని కించపరిచినట్టు మాట్లాడు. నువ్వు మాట్లాడేదే బూతు పురాణం. అదే హరీష్ రావు గారు ఇక్కడ కావాలని తిట్టిపిస్తున్నారు జనాలతోటి, బూతు పురాణం ఇట్లా కావాలని డబ్బులు ఇచ్చి తిట్టిపిస్తున్నారు అన్నట్టు కూడా రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్తున్నట్టు కనిపిస్తా ఉన్నది కదా అన్న. రాష్ట్ర ప్రథమ పౌరుడు సీఎం ఒక డబ్బులు ఇస్తే తిడతారా? కేసీఆర్ గారిని ఎవరైనా తిట్టిలా? పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఎవరైనా తిడుతున్నారా? అంతకుముందు సీఎం చేసిన జగన్ గారిని ఎవరైనా తిడుతున్నారా? చెప్పండి, ఎవరినైనా తిడుతున్నారా? నిన్నెందుకు తిడతాళ్ళు? నీకు అర్థమవుతుంది అసలు? యు ఆర్ ఏ కార్టూన్, యు ఆర్ ఏ కామెడీ ఫేస్. అసలు నువ్వు ఏం మాట్లాడుతావు నీకు అర్థమవుతలేదు. కాబట్టి నీ మైండ్ సెట్ నీ కంట్రోల్లో లేదు. అందుకనే కడుపు కాలితే తిడతారు, అన్యాయం జరిగితే కడుపు కాలితే అంటే తనకి రావాల్సిన హక్కులను హరిస్తాను. నువ్వు ఇచ్చినావు కదా, నువ్వే హామీ ఇచ్చినావు. నువ్వు హామీ ఇచ్చిన 6 గ్యారంటీలలో ఒక ఫ్రీ బస్ పెట్టినావు. అంటే కన్నుకొర్రి కొట్టుకొర్రి ఫ్రీ బస్ పెట్టినావు.
నేను ఆ విషయంలో నేను మాట్లాడట్లేదు. మహిళా సోదరిమణులకు కొంతమందికి ఉపయోగపడుతుంది, కొంతమందికి ఉపయోగపడట్లేదు. నేను అది ఆ విషయంలో మీరు చేసింది నేను మంచిదే, నేను యాక్సెప్ట్ చేస్తా. కానీ మిగతా గ్యారంటీలు 6 గ్యారంటీలు ఇవి 420 420 420 అంటే ఆయన కేసుల సంఖ్య తెలియదు, ఆయన చేసిన మోసాల సంఖ్య తెలియదు, కానీ 420 హామీస్ అయితే ఇచ్చాడు. 420 హామీలు ఇచ్చాడు. అలా ఒక్కటి నెరవేర్చినావు. ఇంకేవి మరి 427 హామీలు ఏవి? ఫ్రీ కరెంట్ అన్నావు, మాకు బిల్లు వస్తాను చూపిస్తుందా? దా సీఎం గారు రండి. ఏరి పవర్ మినిస్టర్ ఏరి, విద్యాశాఖకు మంత్రి లేడు, హోంశాఖకు మంత్రి లేడు. అసలు ఈ మంత్రులన్నీ నీ దగ్గర పెట్టుకున్నావు. ఏమైనా గోళీలాట ఆడుకుంటాను పక్కన వాళ్ళ దగ్గర గురించి నీ జేబులో పెట్టుకుంటా అనుకుంటానికి ఎంతవరకు కరెక్ట్? కానీ ఒక్క పథకం అమలు అవుతలేదు. 4 రోజులు అయితే లేడీస్ బయటకు వస్తారు. మహిళా సోదరు ఎండాకాలం వచ్చింది, పనులు అయిపోయినాయి, 2500 రూపాయల కోసం బయటకు వస్తారు, గ్యాస్ సబ్సిడీ కోసం బయటకు వస్తారు, అవాల్ పెన్షన్ల కోసం వస్తారు, నిరుద్యోగులు నిరుద్యోగ వృత్తి కోసం వస్తారు. నువ్వు 58,000 ఉద్యోగాలు వేసిన వాళ్ళ దాదాపుగా ఎంత 38,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ పార్టీ వేసింది. శ్వేతపత్రం రిలీజ్ చేయండి. శ్వేతపత్రం జాబ్ క్యాలెండర్, జాబ్లెస్ క్యాలెండర్. ఇంకేముంది? ఇంకా మాట్లాడు SLBC గురించి మాట్లాడుకుందాం. SLBC దాదాపుగా 40 రోజులు పైబడైంది. 40 రోజులు పైబడితే రెండు డెడ్ బాడీలు. టెక్నాలజీ ఉంది కదా, మీరు ఎందుకు వాడట్లేదు? అంటే మీకు కార్మికుల పైన ప్రేమ లేదు, నీ రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం పనిచేసే కార్మికుల పైన నీకు ప్రేమ లేదు, అధికారుల పైన ప్రేమ లేదు, ఆఫీసర్లను నీ చుట్టాలాగా వాడుకుంటున్నావు, చట్టాలు నీ చుట్టాలైనవి, నీకు కోర్టులు అంటే గౌరవం. అసలు 10 మంది ఎమ్మెల్యేల కేసు సుప్రీంకోర్టు నడుస్తున్నప్పుడు ఆ కేసు గురించి మాట్లాడకూడదు అనే ఇంగిత జ్ఞానం లేదా అన్న? లాస్ట్ టైం ఫైనల్ ఒకటి 27వ తారీఖు కేసీఆర్ గారు బహిరంగ సభ పెట్టి బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా చూడబోతున్నారు? అంటే కేసీఆర్ గారు బయట వస్తే కేసీఆర్ గారి వ్యూహాలు ఏ విధంగా ఉండబోతుంది? మళ్ళీ ఫామ్ హౌస్ పరిపాలన ఉండబోతుందా? పరిపాలన అంటే మళ్ళీ ఫామ్ హౌస్ నుండే ఉండబోతున్నాడా, లేదంటే ఈ సభ తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు బయట వచ్చి జనాల్లో ఉండబోతున్నాడు అంటే ఎట్లా, ఏమని చెప్తారు? చాలా చక్కటి ప్రశ్న సార్. ఇప్పుడు మీ ఇల్లు ఉంది, మీ ఇంట్లో నువ్వే ఉంటావు కదా, అంటే ఒక వ్యవసాయ క్షేత్రంలో కట్టుకున్న కేసీఆర్ గారి ఇల్లు. ఫామ్ అంటే వ్యవసాయం. వ్యవసాయ క్షేత్రంలో అతనికి వ్యవసాయం అంటే ఇష్టం కాబట్టి మా గౌరవ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వారిలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారికి వ్యవసాయం అంటే ఇష్టం కాబట్టి అతను వ్యవసాయ క్షేత్రంలో కట్టుకున్న ఇల్లు అదొక నివాస స్థలం, అది ఫామ్ హౌస్ పాలన కాదు. ఫామ్ హౌస్ అనేది ఇంగ్లీష్ లో అతని ఇంటికాంచి పరిపాలన. నీకు ఇంటికాడ ఉన్నా ఇంటికాడ లేకున్నా ప్రజలకు సంక్షేమ పథకాలు అందినాయా లేదా, టైంకు నీళ్ళు వచ్చినాయా లేదా, టైంకు కళ్యాణ లక్ష్మి వచ్చిందారా లేదా, టైంకు పెన్షన్స్ వచ్చినాయా లేదా, టైంకు నీకు రైతు బీమా రైతు భరోసా వచ్చిందారా లేదా, వచ్చినాయి కదా, అన్నీ మీకు సక్రమంగా వచ్చినట్టు కదా. 27వ తారీఖు సభ తర్వాత నువ్వు రా 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 అంటున్నావు కదా, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారిని వస్తాండు నువ్వు రా 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 అని. ఇంకా మన రవితేజ సినిమాలో రా లేచిరా అనగానే చచ్చిపోయిన లేచి వస్తారు కదా, కానీ ఇక్కడ చచ్చిపోయిన లేచి వస్తాను కాదు, చావును ఆహ్వానిస్తాడు. చావు మీన్స్ చావు అంటే ఏందో తెలుసా? అతని పదవి పోవడం. ఒక రాజకీయ నాయకునికి పదవి పోతే మరణంతో సమానం అంటారు, పిచ్చిలేస్తా అంటారు. కానీ పిచ్చోనికే రాయిచ్చినాం మనం, రాష్ట్ర ముఖ్యమంత్రి పిచ్చు రాయిచ్చి కూర్చోబెట్టినాం. అది ఎటు పోతుందో ఏం చెప్తుందో అర్థమవుతుంది. కేసీఆర్ గారు బయటకు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీల గురించి చీల్చి చెండాడుతుంది. ప్రజలకు అర్థమవుతుంది. అప్పుడు కొన్ని లక్షలాదిగా తరలి వస్తారు. ఆ దెబ్బతో నీ గుండెలు అదిరిపోతాయి. నువ్వు బట్టలు కూడా తీసుకొడతావు, చింత చెట్టుని పట్టుకుని డ్రాయర్లో తొండలు పడి నీ అర్థం నువ్వు డ్రాయర్ వేసుకోవాలన్నా ఉనుకుతాయి నీ చేతులు. అట్లా అన్ని లక్షల మందితో సభ, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క పౌరుడు ఆ సభకు స్వచ్ఛందంగా అటెండ్ అవ్వడానికి ఎప్పటి నుంచో కోరికగా తుకతుకలాడుతున్నారు. ఎందుకు అంటే నువ్వు చేసిన పరిపాలన అట్లున్నది, నువ్వు పెట్టే ఇబ్బందులు అట్లున్నాయి. అసలు నువ్వు ఇంకొక 3 ఏళ్ళు కనుక నువ్వు మొత్తం ఉంటే మన ఎడారి ఉంటుందా, ఆ ఎడారి రాజస్థాన్, ఆ ఎడారి ఆడ దుబ్బన కనబడుతుంది. అసలు ఇక్కడ భూములు కూడా కనబడతట్లేదు, మింగేస్తాడు. అంటే లగచర్ల నుండి మొదలు పెట్టుకుంటే మొత్తం హెచ్సి వరకు. లగన్చర్ల హెచ్చింది సోదరా, ఫ్యూచర్ సిటీ అని చెప్తాను కదా, అక్కడ ఎన్ని వందల గ్రామాలను మింగెత్తాడో భూబాకాసురుడు ఈయనే. రేవంత్ రెడ్డి నీ భూదాహానికి జంతువులు బలవుతాయి, ప్రజలు బలవుతారు. రైతు చచ్చిపోయిన రైతుకి 5 లక్షల రూపాయలు వచ్చేది, నువ్వు 5 లక్షలు కూడా ఇస్తలేవు. అది నీ విజ్ఞతకు వదిలేస్తాను. నీ గుండెల మెచ్చి చేసుకుని చెప్పు, నువ్వు కరెక్ట్ పరిపాలన చేస్తానవా లేదని గుండెల మెచ్చి చేసుకుని చెప్పు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి ఇంతసేపు మాట్లాడుతాను అంటే మన టైం వేస్ట్, చాలా నిజం బ్రదర్, టైం వేస్ట్. ఆయన గురించి మాట్లాడడం వేస్ట్. అందుకనే ఎవరో మాట్లాడతలేము, వదిలేసినాం. ఇప్పుడు ఊళ్ళల్లో కొన్నింటిని వదిలేస్తాం, అట్లా ఈయన కూడా వదిలేయాలి మనం. అనుకుంటున్నారా మళ్ళీ స్థానిక ఎలక్షన్ వస్తే కన్నా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని గెలిపియాలి, లేదంటే
ఇప్పటికే తప్పు చేశాము అన్నట్టు కూడా జనాల్లో కూడా ఒక అసంతృప్తి ఏర్పడ్డది అంటే ఏమని చెప్తారు? వాళ్ళు ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెట్టినా కూడా 100 సీట్లు వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి అడ్రస్ కూడా ఉండదు. అసలు రేవంత్ రెడ్డిని గెలవమని ఉండే అక్కడ డిపాజిట్ వస్తుంది రేవంత్ రెడ్డికి రాదు. స్థానిక సంస్థల ఎలక్షన్స్ కానీ జిహెచ్ఎంసీ, జీడబ్ల్యూఎంసీ, కార్పొరేట్, మున్సిపల్ ఏ ఎలక్షన్ అయినా కానీ 85 నుంచి 90% పూర్తి స్థాయిలో బీజేపీ కాంగ్రెస్ రీప్లేస్మెంట్ చేస్తుంది. ఎందుకంటే నువ్వు బీజేపీకి అమ్ముడు పోయినా బట్టి కాంగ్రెస్ ను బీజేపీ రీప్లేస్మెంట్ చేస్తుంది. 10 సీట్లు పైన వస్తాయి. మొన్న ఏదో సర్వేలో 10 సీట్ల వరకు 12 సీట్ల వరకు బీజేపీ వస్తాను. థర్డ్ ప్లేస్కి 2-3 కాంగ్రెస్కి వస్తాయి. ఆ 2-3 కూడా రావు. ఇంకో 2 నెలలు ఒక సంవత్సరం నీ పరిపాలన 2-3 కూడా రావు. 20 ఏళ్ళ దానికి కాంగ్రెస్ జెండా పట్టుకోవాలంటేనే వాంతింగ్ చేసుకుంటారు జనాలు. అసలు పట్టుకొని వస్తే ఉరికిస్తారు. నువ్వు బట్టలు ఎవరు తీసుకుంటారు కదా, నిన్ను జనాలు కొడతారు.